అన్ని వ్యవస్థల మీద, అన్ని సంస్థల మీద, న్యాయస్థానం మీద కూడా నమ్మకం లేకుండా పోయినది ప్రజలకి. ఒక సిబిఐ మీద మాత్రమే నమ్మకం ఉన్నింది. ప్రతిదానికి సిబిఐ దర్యాప్తు కావాలి, సిబిఐ దర్యాప్తు కావాలని ఎందుకని అంటారంటే, సిబిఐ దర్యాప్తు ఏ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి లొంగిపోకుండా కరెక్ట్గా పనిచేస్తుంది అనేసి. ఇప్పుడు ఆ నమ్మకం కూడా లేకుండా పోయింది. వివేకానంద రెడ్డి గారి కేసులో ఒకసారి కోర్టుకు నివేదిక ఇస్తారు, అయిపోయింది సార్ దర్యాప్తు ఇంకేం లేదనేసి. మళ్ళీ నివేదిక మేము మీరు దర్యాప్తు చేయమంటే చేస్తామని చెప్పి మళ్ళీ చెప్తారు. ఏంటి సిబిఐ సంస్థ చేసేది? ఎలా ప్రజలు, సామాన్య ప్రజలు నమ్మాలి? ఏ వ్యవస్థను నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఆఖరికి సిబిఐ కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి లొంగిపోయి ఇలా ప్రవర్తిస్తుంటే, దోబూచులాడుతుంటే ఇంకెవరిని నమ్ముతారు సామాన్య ప్రజలు?